ముందే హర్యానాలో కాబోయే భర్తను హత్య చేయించింది భార్య. ఇది కూడా మరవక ముందే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కేతన్ అగర్వాల్ కేసు నిందితులకు ఎలాంటి శిక్ష వేయాలి? మేఘాలయ నుంచి హర్యానా వరకు వరుస కేసులు ఏం చెబుతున్నాయి? మగవారి రక్షణ కరువవుతోందా? పురుషుల కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థ అవసరమా? జాతీయ పురుష కమిషన్ ఉండాల్సిన అవసరం ఉందా? ప్రియుడి కోసం భర్తను హత్య చేయడం, ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడం, పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపేయడం, ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. మేఘాలయ హనీమూన్ కేసును మరవక ముందే హర్యానాలో కాబోయే భర్తను హత్య చేయించింది భార్య. ఇది కూడా మరవక ముందే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కేతన్ అగర్వాల్ కేసు నిందితులకు ఎలాంటి శిక్ష వేయాలి? మేఘాలయ నుంచి హర్యానా వరకు వరుస కేసులు ఏం చెబుతూ ఉన్నాయి? ఒకవైపు మగవారికి రక్షణ కరువవుతుందా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. పురుషుల కోసం ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ అవసరమా? జాతీయ పురుష కమిషన్ ఉండాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. రైట్, మాట్లాడదాం. గీతా నాయుడు గారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే మస్తాన్ రావు గారు విశ్లేషకులు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా మస్తాన్ రావు గారు, ఎట్లా చూడాలి మేఘాలయ కేసు మర్డర్ నుంచి కూడా హర్యానా కేసు వరకు కూడా, అంటే ప్రియుడి కోసమో భర్త కోసమో లేకపోతే కాబోయే భర్త కోసమో ఇలాగా మగవారిని అంతం చేసేందుకు మహిళలు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఒక కేసు తర్వాత నుంచి ఒక కేసుకు, అంటే మహిళల్లో ఈ నేర చరిత్ర పెరిగిపోతుంది ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. సో ఎట్లా చూడాలి? ఇంకొకటి, ఎందుకు ఇంత మహిళల్లో నేర చరిత్ర పెరిగిపోవడానికి ఏ రీజన్స్? మహిళలు అంటే ఒకసారి మామూలుగా మనం మాట్లాడుకుంటే గతంలో కానీ, అంటే పుస్తకాల్లో కానీ కవుల్లో కానీ మహిళలను చూపిస్తూ ఒక పువ్వులు, చాలా ఒక సున్నితమైన మనస్కులు అనే విధంగా కూడా మహిళల ప్రవర్తనకి సంబంధించి, వాళ్ళ మనసుకు సంబంధించి చాలా కవులు మాట్లాడి ఉంటాయి. బట్ ఇవాళ రోజుల్లో చూస్తుంటే చాలా వరకు మహిళల్ని సోషల్ మీడియాలో కూడా చాలా జోక్స్ కూడా వస్తున్నాయి. ఇట్లా చంపేయడం వరుస పెట్టి మేఘాలయ ఇన్సిడెంట్ మనం చూసాము. హనీమూన్ కేసుకు సంబంధించి కూడా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో. ఆ తర్వాత కూడా అలాంటి కేసెస్ రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా ఎవరైతే ఉన్నారో ఆమె కేతన్ విషయంలో కూడా మీడియా ఒకసారి ఆమెను ప్రశ్నించినప్పుడు కూడా ఆమె ప్రవర్తించిన తీరు కూడా చాలా భిన్నంగా ఉండిన పరిస్థితి. సో ఎట్లా చూడాలి ఈ కేసెస్ ను? ఎందుకు స్త్రీలలో ఈ నేర ప్రవృత్తి ఇట్లా మారిపోవడానికి ఏ రీజన్స్ అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మీకు కూడా ప్రధానంగా ఏంటంటే ఇది కాలంతో పాటు వస్తున్న మార్పులే దీనికి కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ గత కొన్ని శతాబ్దాలుగా స్త్రీలు అణచివేతకి గురవుతా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఒక రకమైన స్వేచ్ఛ స్వతంత్రాలు, అంటే గతంలో ఏంటంటే ఏ అంశమైన కుటుంబానికి సంబంధించి ఉమ్మడి కుటుంబంలో కానీ భార్యాభర్తలు ఉంటున్న భార్యాభర్తలు పిల్లలు మాత్రమే ఉంటున్న చిన్న కుటుంబాల యుగమైన ఎప్పుడైనప్పుడు కూడా ఏదైనా ఆడవాళ్ళకి కొద్దిగా స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. సో ఇటీవల కాలంలో డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ వాటిలో సెల్ ఫోన్లు కావచ్చు, మారుతున్న కాలమాన పరిస్థితులు కావచ్చు. సో ఒక రకమైన, అంటే నేను మహిళలు పెంచబడటం కాదు కానీ అటు పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఒక రకమైన విశృంఖలత్వం వచ్చిన పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది. సో ఇవన్నీ కూడా వెరసి ఇట్లాంటి అమానుష ఘటనలకు కారణంగా మనం చెప్పచ్చు. గతంలో ఏంటంటే అత్తంటి ఆడళ్లకు బలవుతున్న మహిళలని చెప్పేసి కిరోసిన్ పోసుకోవటం, లేదంటే ఉరి వేసుకోవటం, లేదంటే వాళ్ళు భర్తల వేధింపులు జాలలేక బావిలో పడిపోవటం, నదుల్లో, అట్లా ఇట్లాంటివన్నీ కూడా వింటా ఉండేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే లాస్ట్ 1 year లో చూస్తే, ముఖ్యంగా 6 నెలల్లో చూస్తే విపరీతమైన సంచలనాత్మకమన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనకి ఉత్తరప్రదేశ్ లో కేతన్ అగర్వాల్ కేసు తీసుకున్నా, అంతకుముందు మేఘాలయ తీసుకున్నా, అదేవిధంగా ఢిల్లీలో కూడా మొన్న జూన్ లో జరిగిన పరిస్థితి. సో నస్రీన్, అదేవిధంగా మహారాష్ట్రలో నస్రీన్, అదేవిధంగా సోనీ రాజ్పుత్ జైపూర్ రాజస్థాన్, సో పాల్గార్ మహారాష్ట్ర దగ్గర కూడా ఇట్లాంటి వాగులో పడేసేది, చంపేసేసి. ఇంకో అయితే ఉత్తరప్రదేశ్ లో
బాత్రూమ్ దగ్గర పూడ్చిపెట్టేసింది ఇంట్లోనే, చంపేసి. సో ఇలాంటి నిజంగా ఇలా హత్యలకు మహిళలు పాల్పడతారా, ఇంత సున్నిత మనస్కులుగా ఉండేవాళ్ళు ఈ విధంగా ఎందుకు మారిపోతున్నారు అనేది కూడా మా మానసిక శాస్త్రవేత్తలు కూడా విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది ప్రస్తుతం. సో ఇవన్నీ నేపథ్యంలోనే యాక్చువల్ గా ఇప్పుడు మనం కోర్టు చేసినవన్నీ కూడా రైట్. మస్తాన్ రావు గారు, ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ వాయిదా పడింది. నటుడు అల్లు అర్జున్ వర్చువల్ హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. నేపథ్యంలో ఆయన ముంబై నుంచి వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. కొందరు నిందితులు హాజరు కావడంతో విచారణ వాయిదా వేశారు. ఈ నెల 29న మరొకసారి నాంపల్లి కోర్టు ఈ కేసును విచారించనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ వాయిదా పడింది. నటుడు అల్లు అర్జున్ వర్చువల్ హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ముంబై నుంచి వర్చువల్ గా కూడా విచారణకు హాజరయ్యారు. కొందరు నిందితులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేశారు. ఈ నెల 29న మరొకసారి నాంపల్లి కోర్టు ఈ కేసును విచారించనుంది. గతంలోనే ఈ కేసుకు సంబంధించి కూడా సినిమా షూటింగ్స్ కారణంగా కూడా అల్లు అర్జున్ విచారణకు హాజరు కాలేకపోయారు. వర్చువల్ గా కూడా హాజరు అవుతారంటూ కూడా ఆయన కోర్టుకు విన్నవించుకున్న పరిస్థితి. నేపథ్యంలోనే కోర్టు ఆయనకు వర్చువల్ గా కూడా అనుమతినివ్వలేదు. సో ఈ నేపథ్యంలో మరొకసారి కూడా అల్లు అర్జున్ కు ముంబైలో నుంచి కూడా వర్చువల్ గా కూడా హాజరయ్యేందుకు కోర్టు అనుమతినిచ్చినట్టుగా తెలుస్తోంది. సో అల్లు అర్జున్ వర్చువల్ హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు 23 మంది నిందితులను విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసింది. సో కెమికల్ బాండ్ కు సంబంధించి వీళ్ళు గతంలో తాము 23 మంది పై కోర్టు నుంచి కూడా కింది కోర్టుకు వచ్చినప్పుడు ఒక హామీ పత్రాన్ని ఇచ్చిన నేపథ్యంలోనే కేసు విచారణ ట్రయల్స్ అనేవి ప్రారంభం కావాలంటే 23 మందిని వ్యక్తిగతంగా విచారించిన అనంతరం ట్రయల్స్ ప్రారంభించినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలియజేసింది. అయితే గతంలో విచారణకు హాజరైన కొందరిలో ఇద్దరు విచారణకు హాజరు కాకపోవడంతో ఇవాళకు టైం అనేది కేటాయించడం జరిగింది. నేడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. A1 నుంచి 23 వరకు మొత్తం 23 మంది నేడు విచారణకు హాజరు కావాలని తెలియజేయగా ఇవాళ కొంతమంది గైర్హాజరవుతూ తమకు మరికొంత సమయం కావాలి హాజరవడానికని తెలియజేసింది. ఈ క్రమంలోనే వాయిదా వేస్తూ కోర్టు 29వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొక డేట్ ను ఇవ్వటం జరిగింది. ఇందులో వర్చువల్ గా ముంబై నుంచి హీరో అల్లు అర్జున్ హాజరు అయినప్పటికీ కూడా ఇతర నిందితుల్లో కొంతమంది హాజరు కాకపోవడంతో కోర్టు ఈ యొక్క విచారణను 29వ తేదీకి వాయిదా వేస్తూ 29వ తేదీన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా తెలియజేసింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్, ఇక ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రియుడి కోసం భర్త కోసం ప్రేమ కోసం భర్తను చంపేయడం, ఇలాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపేయడం, ఇలాంటి కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. ఒక కేసు జరిగినప్పుడు ఆ కేసు నుంచి ఏం నేర్చుకున్నట్టు? మేఘాలయ నుంచి హనీమూన్ కేసు మరవక ముందే హర్యానాలో కాబోయే భర్తను హత్య చేసిన ఉదంతం ఒకటి ఉంది. అది మరవక ముందే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు. వాళ్ళిద్దరూ కూడా ఆ కేసులో చాలా ప్లాండ్ గా కూడా ఒక ట్రిప్ కు వెళ్లారు. ఆ ట్రిప్ లోనే అప్పటి వరకు నమ్మించి మొత్తంగా కూడా తన ప్రియుడితో కలిపి అక్కడ హత్యకు పాల్పడినట్టుగా కూడా ఒక పక్కా స్కెచ్ తో ప్లాన్ గా కూడా కేతన్ అగర్వాల్ కేసు అయితే ఇప్పుడు చాలా వరకు సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా పోలీసులు అరెస్టు చేశారు. బట్ ఇలాంటి కేసెస్ ఎందుకు పునరావృతం అవుతున్నాయి? మహిళల రక్షణకు సంబంధించి కూడా ఎలాంటి చట్టాలు ఉండాలి? సో లేడీస్ కి కూడా ఎట్లాంటి చట్టాలు ఉన్నాయో ఇలాంటి వాళ్ళ నుంచి రక్షణ కల్పించడం, మహిళలకు కూడా ఇలాంటి శిక్షలను ఇలాంటి వాటి నుంచి కూడా రక్షణ కల్పించాలంటూ కూడా డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. రైట్, మనం మాట్లాడుతూ ఉన్నాము. గీతా నాయుడు గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే అండి గీతా నాయుడు గారు. రైట్, అంటే బాధితులకు లింగ భేదం లేనప్పుడు అంటే మహిళల తరహాలోనే పురుషులకు కూడా రక్షణ కరువైంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం.
మేఘాలయ ఇన్సిడెంట్ నుంచి లోహగఢ్ ఇప్పుడు కొత్తగా కూడా ఆమె పేరుతో ఆ లోహగఢ్ ట్రిప్ స్పాట్ అంటూ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఒక్కొక్క కేసు అలా జరుగుతూనే ఉంది. మహిళలకు ఏ విధంగా అయితే రక్షణ చట్టాలు ఉన్నాయో పురుషులకు కూడా అదే విధంగా కూడా రక్షణ చట్టాలు ఉండాలంటూ కూడా డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇప్పుడున్న కేసెస్ బట్టి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉదంతాల బట్టి కూడా నిజంగానే మహిళలకు ఏ విధమైన రక్షణ చట్టాలు ఉన్నాయి, పురుషులకు కూడా అలాంటి రక్షణ చట్టాలు చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకండి. ఇప్పుడు మహిళ పురుషులను పక్కన పెడితే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అండి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇష్టం లేకపోతే పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి, తల్లిదండ్రులను ఒప్పించాలి, పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేసి లేదంటే వాళ్ళకి ఇష్టమైన అమ్మాయి అబ్బాయితోనే పెళ్లి చేసుకోవాలి. పోనీ పెళ్లి చేసుకొని మంచిగా సుఖంగా సంసారం చేసుకొని మంచిగా ఉంటున్నారు హ్యాపీగా లైఫ్ లో అంటే లేదండి. మళ్ళీ ఒక నెల 2 నెలలకే ఇద్దరికి ఈగో ప్రాబ్లం కానివ్వండి, సాలరీస్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంట్లో విషయాలు కానివ్వండి, లేకపోతే అమ్మాయికి అబ్బాయి మీద అనుమానం కానివ్వండి, లేదా అమ్మాయికి అబ్బాయి మీద అనుమానం కానీ ఏదైనా కానివ్వండి, వీళ్ళు ఇంకొక అబ్బాయిని లవ్ ఉండటం ముందే లేకపోతే బిఫోర్ మ్యారేజ్ కానీ బాయ్ ఫ్రెండ్ ఉండటం కానివ్వండి, భర్తని చంపేసిన కేసులు కూడా చాలా చాలా చూసాం మనం దేశం మొత్తంలో కూడా అండి. ఒక రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా, తెలుగు 2 రాష్ట్రాలతో కలిపి నేను చెప్తున్నా. తర్వాత అబ్బాయి కూడా వేరే ఆఫీసులో ఎవరైనా అమ్మాయితో పరిచయం పెరిగి భార్యని డిలే చేయటం, భార్యని దూరం పెట్టడం, ఆ అమ్మాయితో ఎక్కువగా ఉంటాం, ఈ అమ్మాయి చూస్తే చెప్పకపోవటం, ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడటం, సోషల్ మీడియా ఇట్లా ఇలా ఏమవుతుందంటే క్రాష్ అవ్వటం వల్ల అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయి ఇష్టమైన అబ్బాయితో ఉంటూ భర్తని చంపేయాలని ప్లాన్ చేయటం, అలాగే అమ్మాయికి ఇష్టమైన అమ్మాయితో తిరుగుతూ భార్యని చంపేయటం ప్లాన్ చేయటం ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే రాను ఇప్పుడు 26 లో ఉన్నాము, అయినా కూడా ఇంకా మనము మంచిగా అన్నిట్లో డెవలప్ అవుతున్నాము, ఇంకా డెవలప్ అవ్వాల్సింది పోయి సమాజంలో మనం కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితులకు వచ్చేసామండి. అసలు ముందు భారతదేశంలో అసలు వ్యవస్థల గురించి మనం ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. నాకు ముందు కుటుంబాలు ఉంటాయా, అసలు పిల్లలు పుడతారా, అసలు పిల్లలు పెరుగుతారా, అసలు ఏమవుతుంది, జనాభా పెరుగుతారా లేదా, అసలు ఇంకా రావడం తగ్గిపోతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జపాన్ లో అండి జనాభా తగ్గిపోతున్నారు. అక్కడ గనక వచ్చి పెళ్లి చేసుకుంటే గనక మేము చాలా ఆఫర్స్ ఇస్తామని గవర్నమెంట్ ఆఫర్స్ కూడా ఇస్తుందండి. పిల్లలు ఎక్కువ మంది కంటే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తారు అక్కడ జపాన్ లో, ఎందుకంటే పాపులేషన్ తక్కువ ఉంది, పెళ్లి చేసుకుంటాం. అలా ముందు కూడా మన భారతదేశంలో కూడా అలాంటి విషయాలు వస్తాయా, అలాంటి ఏమైనా పెట్టాల్సి వస్తుందా అనే కోణంలో కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉందండి. కాబట్టి నేనేమంటానంటే పిల్లలకండి ఫస్ట్ చిన్నప్పటి నుంచి అండి 1 year 2 years మాటలు వస్తున్నాయి నడవడిక నుంచి మనం చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించాలి. ఆడపిల్ల కానీ మగ పిల్లడి కానీ ఇద్దరు సమానమేనండి. ఇప్పుడు ఏం చెప్పాలంటే భార్య వస్తే ముందు ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక మన ఇంట్లో ఆడపిల్లల అక్కని, ఒక చెల్లిని, తల్లిని, అమ్మమ్మని, నానమ్మని నువ్వు ఎలా గౌరవిస్తున్నావో, ఎలా ప్రేమిస్తున్నావో, ఎంత బాగా నీట్ గా మాట్లాడుతున్నావో, ఎంత రెస్పెక్ట్ గా ఉంటున్నావో, అలాగే నీ లైఫ్ లో వచ్చాక నీ భార్యకి కూడా నువ్వు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే మాట్లాడాలని చెప్పాలి. అలాగే ఆడపిల్లకు కూడా చెప్పాలండి, నువ్వు అందరితో, నాన్నతో, అన్నయ్యతో, తమ్ముడితో, బావలతో, మామయ్యలతో ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత మర్యాద ఇస్తున్నావో, అలాగే నీ వచ్చే భర్తను కూడా అలాగే గౌరవించాలి, అలాగే ప్రేమించాలి, బాగా చూసుకోవాలమ్మా అని చెప్పాలండి. ఇలా ఎప్పుడైతే చెప్పడం ఉంటామో పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తాం కాబట్టి పెద్దగా అయ్యాక చాలా వరకు గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కానీ బ్యాడ్ హ్యాబిట్స్ రావండి. బ్యాడ్ థింకింగ్ అనేది రాదు, వేరే ఆలోచనలు రావు. అది ఇంకోటి చిన్నప్పటి నుంచి కూడా అండి కొంచెం మనం కొద్దిసేపే ఉంటారండి. ఒక స్కూల్ ఏజ్ కి వచ్చాక పిల్లలు ఎక్కువగా స్కూల్లోనే ఉంటారు, టైం అంతా స్పెండ్ చేసేది స్కూల్ కాలేజీలో ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా అండి మనం 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలండి, కుటుంబ సంబంధించిన కుటుంబంలో పిల్లలు ఎలా ఉండాలి, తర్వాత ఇలా పెద్దగా అయ్యాక సమాజం మీద ఎలా ఉంటుంది వీళ్ళ ఎఫెక్ట్, ఒకవేళ బ్యాడ్ గా ఆలోచించి బ్యాడ్ చేస్తే ఏంటి అనేది, అలాగే చట్టాల మీద కూడా అవగాహన కల్పించాలండి. ఈ సబ్జెక్ట్ లో అన్ని పెట్టాలి. అంటే పెద్ద సెక్షన్స్ పెట్టకపోయినా మనం తప్పు చేస్తే ఒక భార్యని చంపితే భర్తకి ఎలాంటి శిక్ష ఉంటుంది, వాడికి ఆ భర్తకి సహకరించిన వాళ్ళకు కూడా ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, దీనికి నాన్ బెయిలబుల్ తీసుకురావాలండి. బెయిల్లోనే బెయిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారండి. చాలా వరకు ఇప్పుడు బెయిల్ లేకుండానే చేయాలండి. చాలా సెక్షన్స్ లో బెయిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. మర్డర్లు చేయనివ్వండి, మానభంగాలు చేయనివ్వండి, ఇలా భార్యను భర్తలు చంపినా, భర్తలు ఏది చేసినా కూడా బెయిల్ తీసుకుని వెళ్తున్నారు. బెయిల్ లేకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసి బాగా పకడ్బందీగా అన్ని సేకరించి ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ పెట్టాలండి. ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ పెట్టి అమ్మాయి తప్పు చేసి అమ్మాయికి తప్పకుండా శిక్ష వేయాలి కఠినంగా, అలాగే అబ్బాయి తప్పు చేసి అబ్బాయికి కూడా కఠినంగా శిక్షలు వేయాలి. అప్పుడు అమ్మాయి అని అబ్బాయి అని వ్యత్యాసాలు ఉండవండి. ఎప్పుడైతే ఈ మధ్య అమ్మాయిలు పేటరేగిపోతున్నారో, అమ్మాయిని డామినేట్ చేయడానికి, అమ్మాయిని కింద పరిచేయడానికి అబ్బాయిలు ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ అయిపోయింది, అమ్మాయిలకి ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నాయి, అంతా వాళ్ళకే ఉంది, చట్టాలు వాళ్ళకే పనిచేస్తున్నాయి అంటే మాత్రం చాలా తప్పండి. నేను చాలా కేసెస్ చూసానండి, నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తుంటాను. కానీ అమ్మాయి అంటే ఒక 498 కేసు పెట్టినా
అలా డివిసి కేసులు పెట్టుకుని ఎన్నో సంవత్సరాలు తిరుగుతుందండి అమ్మాయికి. అదే డబ్బున్న వాళ్ళు అయితే బతుకుతారా? డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? నేను డబ్బున్న వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడను, డబ్బు లేని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతాను. నేను వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసుకుంటాను ఆ మైండ్ లో. మరి అంటే వాళ్ళకి గీతా నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ పోస్ట్ అవన్నీ మెయిన్ గా ఇప్పుడు ఈ కేసులో ఏదైతే రీసెంట్ గా కేతన్ అగర్వాల్ విషయంలో జరిగిన కేసులో వాళ్ళు బాగా సంపన్నమైన కుటుంబమే, ఇద్దరు బాగా చదువుకున్న కుటుంబాలే. బట్ చదువుకున్న కుటుంబాలలో సంపన్నమైన కుటుంబాల్లో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి స్వేచ్ఛకి ఏమైనా కొన్ని హద్దులు అడ్డంకులు ఉంటాయా? ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మంచిగా లావిష్ గా బతకడానికి, లేకపోతే ఉద్యోగం చేయడానికి వాడికి ఉండే ఇవన్నీ కల్పిస్తుంది కుటుంబం. బట్టి ఒక వ్యక్తిని చూస్ చేసుకోవడానికి కానీ పెళ్లి రద్దు చేసుకోవడానికి వాళ్ళకంత స్వేచ్ఛ ఉండదంటారా? బట్ అంత నిజంగా స్వేచ్ఛ ఉండుంటే ఇలాంటి కేసెస్ 1 by 1 ఒకటి మనం చూస్తున్నాం. ఒక కేసు మరవక ముందే ఇంకొక కేసు జరుగుతోంది. ఒకటమ్మా, స్వేచ్ఛ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యువత ఎలా ఉందంటే స్వేచ్ఛ మాకు ఇష్టమైన బట్టలు వేసుకుంటాం, మా ఇష్టం వచ్చినగా మాట్లాడతాం, నోరు ఉంది అనేసి ఏదో స్వేచ్ఛ గురించి ఎక్కువగా మాట్లాడతారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు తల్లి. స్వేచ్ఛ అంటే మనం ఇంటి కుటుంబ విలువలు గౌరవాలు పెంచుకోవాలి, అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి, అలాగే వచ్చే మొగుడిని కానివ్వండి, అటు వచ్చే అత్తగారాల ఫ్యామిలీస్ కానివ్వండి, వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా కానివ్వండి గౌరవించాలి, అలాగే ప్రేమించాలి. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అంత విలువ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, తనలో నాలుకలాగా కలిసిపోవాలి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికైనా రాకుండా అయితే ఉండవండి ప్రపంచంలో, ఎవరికి ఎక్కడ కూడా ఉండదు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, మాట వస్తుంది, పట్టింపు వస్తుంది. ఒకే 2 రోజులు మాట్లాడుకోకుండా ఉంటే 3వ రోజు మళ్ళీ సెట్ అయిపోతారు. కానీ అలా కాకుండా కొంతమంది విషయాలు మనం చూస్తూ ఉంటామండి, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారండి. అత్తగారు మామగారు ఇన్వాల్వ్ అయిపోయి పోనీ ఏమన్నా సమానంగా అటు ఇటు బ్యాలెన్స్ చేసి మాట్లాడతారంటే లేదు. చాలా వరకు నేను చూసిన కేసుల్లో ఎలా ఉందంటే, ఎక్కువగా అత్తగారు మామగారు అమ్మాయిని ముందే చూసే ఉన్నారు. పెళ్లి సంబంధాలప్పుడు అమ్మాయిని చూసి నాకు ఏదో డౌట్ గానే ఉంది, ఇలా ఏదో పెట్టేస్తుంది, అందుకే నీ జీవితం పాడైపోయింది అది ఇదని గొగ్గోలు పెట్టేస్తారు. అదే అమ్మాయి తరఫున అనుకోండి, అమ్మ ఇలా అత్తగారు తిట్టేసింది, మా ఆయన కొట్టేశాడు, ఒక దెబ్బేసేసాడు అని చెప్పింది అనుకోండి, ముందే అనుకున్నామమ్మా పెళ్లి చూపులు వచ్చినప్పుడు అబ్బాయి ముఖం చూస్తున్నా మాక ఈ రివర్స్ అనమాట. ఎప్పుడైతే ఒక అమ్మాయి ఫోన్ చేసి ఎక్కువగా తల్లిదండ్రులకి ఒక చిన్న దెబ్బ వేసిన భర్త, అంటే ఆడపిల్లలని దెబ్బలు తినండి పడుండండి అని నేను చెప్పట్లేదండి, తప్పండి. ఆడవాళ్ళ మీద చేయడం చాలా తప్పు, అది మంచిది కాదు. మీ అమ్మ నాన్నగారు మీ చెల్లెల్ని ఎలా చూసుకుంటారో అట్లాగే అమ్మాయిని చూసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అమ్మాయి వేరు, ఇవాళ రేపు అంటే డిజిటల్ మీడియా వాడకం ఒకటి, ఇంకొకటి క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళ సంఖ్య ఒకటి పెరిగిపోతుంది. సో అంటే వాటి ఇంపాక్ట్ కూడా కొంత యువత పైన ఉండే ఛాన్స్ కూడా ఉందంటారా? వాళ్ళ ఇంకొకటి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే కూడా పిల్లల మానసిక పరిస్థితి గురించి కూడా తల్లిదండ్రులు కొంత అబ్జర్వేషన్ కూడా ఉండాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే సడన్ గా అప్పటి వరకు ఉన్న వ్యక్తికి అంటే వాళ్ళ జీవితంలోకి వచ్చే వ్యక్తి కావచ్చు, మాట్లాడుతున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళని చంపాలనుకుంటూ కూడా స్కెచ్ వేయడం, పక్కా ప్లానింగ్ తో ముందు 2-3 రిహార్సల్స్ చేయడం, అంత క్రూరమైన మైండ్ సెట్ పెరిగిపోతుంది. ఎక్కువ అండి సోషల్ మీడియా వచ్చాక, ఒకటి ఓటీటీ వచ్చాక, ఈ మధ్య కరోనా వచ్చాక ఓటీటీ సినిమా థియేటర్లు మూసేయటం వల్ల ఓటీటీలు ఎక్కువ యూజ్ చేసుకున్నారండి అందరు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. పిల్లలు ఏం చూస్తున్నారు కూడా తల్లిదండ్రులు గమనించట్లేదు. ఒకవేళ గమనించి చెప్పిన కొంతమంది అంటే పిల్లలు ఇళ్లలో కూడా వినట్లేదు. ఇలాంటి కేసెస్ నా దగ్గర చాలా రోజు వస్తున్నాయి. అంటే రోజు మంది నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు పేరెంట్స్, అసలు పిల్లలు చెప్పినా కూడా వినట్లేదు అంటే. ఒకవేళ మన ఫోన్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ తీసి దాచేసిన వాళ్ళ మీద తిరగబట్టడం, తల్లిదండ్రుల్ని కొట్టేయటం, లేదా ఇష్టం వచ్చిగా మాట్లాడటం, రూడ్ గా బిహేవ్ చేయటం, లేదా వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసేసుకోవటం, లేదా మొన్న ఈ మధ్య మనం చూసేవంచుట ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవద్దు అబ్బాయిని ఇష్టం లేదు అని అన్నందుకు ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక అమ్మ నాన్న కూడా చంపింది ఒక అమ్మాయి, మనం చూసాము తెలంగాణలో. అలా ఇంకొక చోట నేను చూశాను, అబ్బాయి తల్లిదండ్రులను చంపేశాడంట. చంపి పోలీసులు లొంగిపోయి నేనే చంపేశాను అన్నట. ఇంకోటి ఏలూరులో చూశాను ఒక కేసు. నేను నాకు రోజు చాలా కేసెస్ చూస్తుంటాను మేడం. అది ఏలూరులో ఏంటంటే అబ్బాయి చాలా సైకోగా అంట, మార్నింగ్ డే అంతా పడుకుంటాడంట, అసలు స్కూల్ కి వెళ్ళాడంట, 9th 10th చదువుతున్నాడు అబ్బాయి. నైట్ అంతా మేల్కొని ట్యాబ్ లో సినిమాలు చూస్తాడంట. ఏ సినిమాలు అనేది తెలియదు, వీళ్ళ అమ్మ నాన్న చెప్పించి వదిలేశారంట. తీస్తే బాగా వీళ్ళు ఇష్టం వచ్చగా మాట్లాడటమో, ఇంట్లో సామాన్లు పడేయటము, చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళకి భయం వేసిపోయిందంట, అమ్మ నాన్నకే భయం వేసిపోయిందంట. అప్పుడు ఏం చేయాలో తెలియక వీళ్ళే కొడుకు మీదే తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెట్టాల్సిన విషయానికి వచ్చేసిందండి. ఎప్పుడైతే కేసు పెట్టారో వెంటనే పోలీసులు రంగంలో దిగి చాలా చక్కచక్కగా అబ్బాయిని మంచిగా మాట్లాడి చక్కగా తీసుకెళ్ళి ఒక షెల్టర్ లో పెట్టి అబ్బాయిని ఇప్పుడు మార్చారండి. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకొని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఒకటి వినియోగించుకుంటాను మీ ఛానల్ ద్వారా, ఈ ఓటీటీ మీద కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా సరే ఏం పెడుతున్నారు కంటెంట్, ఎలా మాట్లాడుతున్నారో, అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా తీసుకొని దాని మీద కొన్ని ఆంక్షలు విధించాలి, దాని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలని, అప్లై చేయాలని మాత్రం నేను కోరుకుంటాను. మస్తాన్ రావు గారు, సో పెళ్లి అనే బంధంపై యువత ఇప్పుడు అందరూ కూడా పెళ్లికి ఎవరు కూడా మొగ్గు చూపడం లేదు. పెళ్లి కాకుండా కూడా సింగిల్ గా ఉంటేనే బెటరు, ప్రాణాలనే దక్కుతాయి అనే విధంగా కూడా అటు మహిళలు కావచ్చు పురుషులు అందరూ ఇదే మైండ్ సెట్కి వచ్చేస్తున్నారు.
సో అసలు ఎందుకు పెళ్లికి పై ఒక యువత అసలు నమ్మకం కోల్పోవడానికి ఏ రీజన్స్? ఒకవైపు మన డిజిటల్ మీడియా విప్లవం కావచ్చు, క్రైమ్ సిరీస్ కావచ్చు, కుటుంబ విలువలు లేకపోవడం, ఇవన్నీ రీజన్స్. అంటే ఇవన్నీ కూడా మారాలి అంటే ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు సమాజంలో? ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేదంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పుడు ఏంటంటే గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఉమ్మడి కుటుంబాలు అంటే ఎవరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరన్నా బయటకు వెళ్తుంటే ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది ఆ తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నాయన వాళ్ళందరూ కనిపెట్టిండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళు ఇది కాదు మంచిది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు స్వేచ్ఛ ఎక్కువైపోయింది కదా, ఎవరు ఎర్నింగ్ మెంబర్స్ పెరిగిపోయారు, లోన్లీగా ఉండటం, లేకపోతే ఐటీ ప్రొఫెషన్ కానీ కొన్ని రకాల ప్రొఫెషన్స్, మెట్రోపాలిటన్ కల్చర్ ఇవన్నీ రావటం కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువైనప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా లివింగ్ టుగెదర్ కి సంబంధించి కొన్ని తీర్పుల్లో కూడా మార్పులు వచ్చినాయి. సో అలాంటివన్నీ కూడా వెరసి వీటన్నిటి కూడా కారణంగా చెప్తాను. దీని మీద విస్తృతంగా చెప్పారు కదా. ఇది కుటుంబ వ్యవస్థ అనేది విఫలమైపోతుంది. కుటుంబ వ్యవస్థ బాగున్నప్పుడు ఇవన్నీ బాగుండేది. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే ఫెయిలిపోతా ఉందో ఇట్లాంటి అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, మర్డర్లు కానీ అసలు ఎప్పుడు విన్నాయి అనమాట. అంటే మన భారతదేశంలో స్త్రీనేమో ఒక శక్తిగా కొలుస్తారు, అదేవిధంగా భర్తని పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పేసి కొలిచే పరిస్థితి. ఇవన్నీ పోయినాయి. అసలు భర్తని చంపేయటం అనే ఒక ఇదే పెద్ద ఘోరంగా పరిగణించేవాళ్ళు. అలాంటిది సింపుల్ గా ఒక టీ కాసినంత సులభంగా, టీ తాగేసినంత సులభంగా మర్డర్ అయిపోతున్నాడు. సో ఇవన్నీ ఏమంటారంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి 1990లో నేషనల్ ఉమెన్ కమిషన్ అనేది తీసుకొచ్చారండి యాక్ట్. మహిళలకి ప్రత్యేకమైన హక్కులు, రక్షణ ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు మనకి మొన్న డిసెంబర్ 6వ తారీఖు పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్ ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే జాతీయ పురుషుల కమిషన్ కూడా ఒకటి పెట్టాలనేది ఆ బిల్లు, ప్రైవేట్ బిల్లు ఒక సారాంశం. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అశోక్ కుమార్ మిట్టల్ దీన్ని ప్రవేశపెట్టాడు ప్రైవేట్ మెంటార్ బిల్ లాగా. సో ఇప్పుడు ఆయన బీజేపీలోకి మనం షిఫ్ట్ అయ్యారు. సో ఆ బిల్లులో ఏంటంటే ఏదైతే మహిళలకి రక్షణగా 498 లాంటి యాక్ట్ ఉందో అలా కాకుండా, అంటే అది పక్షపాతంతో కూడింది. సో ఈ రోజు చూసుకుంటే పురుషుల ఆత్మహత్యలే ఎక్కువగా పెరిగిపోయినాయి. వీళ్ళకి కూడా మానసిక ఒత్తిడి పెరిగిపోతా ఉంది, కుటుంబ బాధ్యతలు ఉంటా ఉన్నాయి. భార్యలకు సంబంధించి కొన్ని రకాల వచ్చినప్పుడు భరణ ఇవ్వాల్సి వచ్చిన విడాకుల సందర్భంగా ఎక్కడ చూసినా కూడా మహిళలకే పక్షపాతంతో కూడిన తీర్పులు వస్తా ఉన్నాయి. సో పురుషులకు కూడా ఇప్పుడు అదే విధమైన రక్షణ గాని, వెల్ఫేర్ గాని, భరణం గాని, ఎందుకంటే పురుషుడు సంపాదించకపోయినా కూడా భరణం ఇవ్వాలనే పరిస్థితిలో చట్టాలు ఉన్నాయి. అందుకని ఆయన చట్టాలు మొత్తాన్ని రివ్యూ చేయమన్నారు. రివ్యూ చేసి పురుషులకు కూడా, అంటే జెండర్ తో సంబంధం లేకుండా, ఎందుకంటే ఆర్టికల్ 14 నుంచి 21 వరకు రాజ్యాంగంలో అందరికీ సమానంగా ఉండేలాగా హక్కులు ఉన్నాయి. కానీ కొన్ని రకాల చట్టాలు 498 లాంటి మహిళలకి పక్షపాతంతో కూడిన ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మారిన పరిస్థితి దృష్ట్యా పురుషులకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా చట్టాలను రివ్యూ చేసి తటస్థంగా ఉండేలాగా వాళ్ళకు కూడా కొన్ని రక్షణ, కొన్ని వెల్ఫేరు, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కావచ్చు, కొన్ని రకాలైన ఫేవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయకపోతే ఇది మరింత ఇబ్బంది పడే అవకాశాలు పురుషులకు ఉంటాయనేది ఆ బిల్లు సారాంశంగా కూడా ఆయన చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు, గీతా నాయుడు గారు.